So very good afternoon, everyone. So today press meet పెట్టడానికి agenda is lot of days నుంచి you have seen ఈ PDS రైస్ మన కాకినాడ పోర్ట్ నుంచి illegally బయట దేశాలకు వెళ్తుందని మనం with the support of Honorable CM and Honorable Deputy CM and Minister for Civil Supplies ఒక లార్జ్ సర్చ్ ఆపరేషన్ తర్వాత ఒక లార్జ్ నెంబర్ ఆఫ్ టీమ్స్ వేసి మనం రైస్ మిల్స్ సహా ఎవ్రీ అంటే కంప్లీట్ చైన్లో రైట్ ఫ్రమ్ రైస్ మిల్స్ దగ్గర నుంచి ఎక్స్పోర్టర్ గోడౌన్స్ అండ్ దెన్ షిప్స్ వరకు మనం ఒక పద్ధతి ప్రకారం చెక్ పోస్టులు పెట్టి మనం వెరిఫై చేయడం, తర్వాత ఆల్రెడీ ఏదైనా స్టాక్స్ ఉన్న వాటిని సీజ్ చేయడం జరుగుతుంది. అందులో ముఖ్యమైనది మనకి అరౌండ్ 29th of November నాడు మనం ఎంవి స్టెలా ఎల్ అని ఒకటి పనామా ఫ్లాగ్ ఉన్న ఒక షిప్ మన కాకినాడ పోర్ట్లో యాంకరేజ్ పోర్ట్లో మనం ఉండడం, కాకినాడ యాంకరేజ్ పోర్ట్ అక్కడ దాంట్లో మనకి ప్రైమా ఫేసి నేను విజిట్ చేసినప్పుడు యాజ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ నేను విజిట్ చేసినప్పుడు ఒక 640 tons ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ తర్వాత 29th నాడు హానరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు విజిట్ చేసి అక్కడ షిప్లో ఇంకా ఎక్కువ రైస్ ఉందేమో ఒకసారి మళ్ళీ తరోగా అంటే కంప్లీట్ విత్ ఆల్ టీమ్స్ మన ఒక 5 departments టీమ్స్ ఇంక్లూడింగ్ కస్టమ్స్ అవట్లేదా? ఇస్ ఇట్ ఓకే? సో 29th నాడు మనం ఒక అంటే హానరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్స్ విజిట్ జరిగింది ఆ పోర్ట్లో ఆ రోజు. అండ్ ఆ తర్వాత ఎంవి స్టెలా అనే షిప్లో ఇంకా ఎంత స్టాక్ ఉంది, బికాస్ షిప్లో మన కంప్లీట్గా నేను వెళ్ళినప్పుడు కూడా కంప్లీట్గా ఒకేసారి అన్నీ మనం చెక్ చేసే పరిస్థితి లేకపోయింది ఆ రోజు. ఇట్ వాజ్ ఎ సైక్లోన్ పీరియడ్ అండ్ ఐ వెంట్ అలోన్, ఐ నీడెడ్ ఎ టీమ్ ఆల్సో, అంటే టీమ్ కూడా కావాల్సి ఉంది. సో ఆ తర్వాత మనం ఒక మల్టీడిసిప్లినరీ టీమ్ అంటే ఒక 5 departments కలిపి ఒక టీం వేసాం, ఇంక్లూడింగ్ రెవెన్యూ, సివిల్ సప్లైస్, పోలీస్, కస్టమ్స్ అండ్ పోర్ట్స్. ఈ 5 departments కలిపి ఒక టీం వేసి ఆల్మోస్ట్ ఒక 12 గంటల పాటు ఆ షిప్ మొత్తం మనం సర్చ్ చేయటం. ఆ షిప్లో హ్యాచెస్ ఉంటాయి, హ్యాచెస్ అంటే కంపార్ట్మెంట్స్ లాగా ఒక 5 compartments ఉంటాయి. ఈచ్ కంపార్ట్మెంట్లో ఎక్కడెక్కడైతే రా రైస్ అంటే వైట్ రైస్ ఉందో, బాయిల్డ్ రైస్ అవన్నీ పక్కన పెడితే వైట్ రైస్ ఎక్కడైతే ఉందో ఈచ్ కన్సైన్మెంట్లో ఒక శాంపుల్ తీసుకొని రావడం జరిగింది. అలా మనం 12 samples తీసుకురావడం జరిగింది 5 hatchesలో. ఎక్కడెక్కడైతే మనకి వైట్ రైస్ ఉందో మొత్తం ఆల్మోస్ట్ 4000 tons ఆఫ్ వైట్ రైస్ ఆ షిప్ మీద ఉండింది. ఆ 4000 tons సంబంధించి 12 samples తీసుకురావడం జరిగింది. సో టెస్ట్ జరిపిన తర్వాత దాన్ని 1-2 సార్లు వెరిఫై చేసుకున్న తర్వాత మొదట అనుకున్న 640 tonsకి అదనంగా ఆల్మోస్ట్ 1320 minus 640 820 అంతే కదా? 680. సో ఆల్మోస్ట్ 640 మనం ఒరిజినల్గా అనుకున్నాము. బట్ ఆ 4000 టన్నులో 640 tons ఆఫ్ పీడిఎస్ రైస్ బదులు ఆల్మోస్ట్ అదనంగా 680 tons కూడా దొరకడం. సో మొత్తం కలిపి ఆల్మోస్ట్ 1320 tons ఆఫ్ పీడిఎస్ రైస్ మనకి దొరికింది. అండ్ ఆ శాంపుల్స్ టెస్ట్ చేసిన తర్వాత కూడా 1-2 సార్లు మనం ఇక్కడ టెస్ట్ చేసిందని, అందువల్ల కొంత లేట్ కూడా అయింది. అండ్ 0.36% అంటే 0.36% ఆఫ్ FRK మనం ఏదైతే మనం ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్ అనుకున్నామో అవి ఆ శాంపుల్స్తో దొరకడం, అది నిర్ధారింపడం జరిగింది. సో ఇవంతా ఒకే హ్యాచ్లో హ్యాచ్ నెంబర్ 3 కంపార్ట్మెంట్లో ఉన్నాయి. అండ్ ఆ బ్యాగ్స్ వెరిఫై చేసిన తర్వాత కూడా వీ కుడ్ ఐడెంటిఫై ఎవరిది ఆ ఎక్స్పోర్టర్స్ అని కూడా. మొత్తం ఆ 1320 tons కూడా వన్ కంపెనీ బై నేమ్ సత్యం బాలాజీ రైస్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఈ సత్యం బాలాజీ రైస్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి సంబంధించిన ఆ ఎక్స్పోర్టర్కి సంబంధించిన బ్యాగ్స్ అవి. సో ఇప్పుడు మనం దాన్ని ఐడెంటిఫై చేసిన తర్వాత సత్యం బాలాజీ సంబంధించిన వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఏ రైస్ మిల్స్, తర్వాత ఏ గోడౌన్స్లో స్టోర్ చేశారు అనే ఎంక్వైరీ ఇప్పుడు జరుగుతుంది. సో యాజ్ ఎ ఫస్ట్ స్టెప్ మనం అక్కడ ఎంత క్వాంటిటీ ఉందనేది షిప్లో మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. కాబట్టి ఇమీడియట్గా మనం ఏదైతే గవర్నమెంట్కి చెందాల్సిన పీడిఎస్ రైస్ ఉందో ఆ పీడిఎస్ రైస్ని మనం అన్లోడ్ చేయించి షిప్ నుంచి గవర్నమెంట్ వారు సీజ్ చేసుకోవడం జరుగుతుంది. అది ఇమీడియట్గా ఆ పని మనం ప్రారంభించడం జరుగుతుంది. అండ్ ఇట్ విల్ టేక్ 24 to 48 hours కొంచెం వెదర్ బట్టి. సో ఈ షిప్లో నుంచి ఇమీడియట్గా అన్లోడ్ చేయాల్సిన బాధ్యత సత్యం బాలాజీ వాళ్ళు తీసుకోవాలి. అండ్ ఇమీడియట్లీ పోర్ట్ ఆఫీసర్ విల్ సీజ్ ఇట్ అలాంగ్ విత్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ అండ్ మన గవర్నమెంట్ గోడౌన్స్ పోర్ట్లో ఉన్న దాంట్లో అది సీజ్ చేసి పెట్టడం జరుగుతుంది. తదుపరి విచారణ తర్వాత
దానికి ఏ మిల్స్ సప్లై చేశాయి, తర్వాత ఆ మిల్స్కి సంబంధించిన బిల్స్, ట్రక్స్, ఇంకెక్కడ మధ్యలో ఏమైనా ట్రేడర్స్ ఉంటే ఆ ట్రేడర్స్ ఆ డీటెయిల్స్ తీసుకోవడం జరుగుతుంది. యాజ్ ఎ ఫస్ట్ స్టెప్ విల్ అన్లోడ్ ద ఎంటైర్ పీడిఎస్ స్టాక్ ఆఫ్ 1320 tons ఫ్రమ్ ద షిప్. దెన్ ఇమీడియట్లీ అది అయిపోయిన తర్వాత, అన్లోడింగ్ అయిపోయిన తర్వాత వి విల్ స్టార్ట్ లోడింగ్ ఆఫ్. ఇంకా పెండింగ్ ఉంది ఆల్మోస్ట్ ఒక 12,000 టన్నులు మనకి ఇంకా షిప్లోకి లోడ్ చేయాల్సింది ఇంకా పెండింగ్ ఉంది మనకి పోర్ట్లోనే. సో కొంత బార్జెస్ మీద ఉంది, కొంత గోడౌన్స్లో ఉంది. సో అవన్నీ మనం చెక్ చేసుకోవడం జరిగింది, ఎక్కడ పీడిఎస్ రైస్ లేదని నిర్ధారించుకున్నాము. అండ్ నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే వాటిని అన్లోడింగ్కి పర్మిట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు లోడింగ్ చేయడం పర్మిట్ చేయడం జరుగుతుంది. షిప్లోకి మనం లోడ్ చేయాల్సి వస్తుంది ఇంకా బ్యాలెన్స్ది. అది లోడ్ చేసిన తర్వాతనే షిప్ని నెక్స్ట్ ఎప్పుడు రిలీజ్ చేయాలి అనే దాని గురించి ఒక డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఇట్ విల్ టేక్ ఆల్మోస్ట్ 24 to 48 hours టు అన్లోడ్. ఇప్పుడు ఆల్రెడీ ఆ 1320 టన్నులు ఏదైతే ఉందో అది అన్లోడ్ చేయడానికి ఆల్మోస్ట్ 24 to 48 hours పడుతుంది. అది అయిన తర్వాత ఇమీడియట్గా ఇంకా బ్యాలెన్స్ స్టాక్ ఏదైతే షిప్లోకి లోడింగ్ చేయాలో అది లోడింగ్ ప్రారంభించడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా ప్రెస్ ద్వారా నేను చెప్పదలుచుకుంది కూడా ఏంటంటే, ఎక్కడైనా ఎనీ గోడౌన్, ఎనీ రైస్ మిల్ ఆర్ ఎనీ ట్రేడర్ ఎక్కడైనా పీడిఎస్ రైస్ సంబంధించి ఇన్వాల్వ్ అయితే మాత్రం అది రైట్ ఫ్రమ్ ఒక చిన్న ఆటో దగ్గర నుంచి షిప్ వరకు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, ద స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్, వీ విల్ నాట్ లీవ్ ఇట్. అండ్ మీరు ఆల్రెడీ చూసుంటారు, చాలా వరకు ఎక్కడెక్కడైతే స్టాక్స్ ఉన్నాయో ఆల్రెడీ డిస్పోజ్ చేయడం కానీ మనం సీజ్ చేయడం కానీ జరిగింది. అండ్ దిస్ విల్ కంటిన్యూ. అండ్ ఇప్పుడు నెంబర్ ఆఫ్ షిప్స్ అట్ కాకినాడ యాంకరేజ్ పోర్ట్ ఎక్కువ ఉండడం వల్ల డీప్ వాటర్ పోర్ట్లో కూడా మనం ఇంకొక చెక్ పోస్ట్ పెట్టడం కూడా జరిగింది. సో బోత్ ద పోర్ట్స్ నుంచి, యాంకరేజ్ పోర్ట్ నుంచి కానీ డీప్ సీ వాటర్ పోర్ట్ నుంచి కానీ 1 గ్రామ్ కూడా పీడిఎస్ రైస్ దేశం దాటడానికి వీలు లేకుండా మన వైపు నుంచి మనం ప్రయత్నాలు గట్టిగా చేయడం జరుగుతుంది. అండ్ అదే విధంగా ఐ అష్యూర్ బార్జ్ ఓనర్స్ కానీ, లేబర్ కానీ, తర్వాత ఎక్స్పోర్టర్స్ కానీ, దీని మీద ఆధారపడి ఎవరైతే ఉన్నారో, నిజాయితీగా బిజినెస్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 100% గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ఉంటుంది. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ విల్ ఆల్వేస్ బీ సపోర్టింగ్ దెమ్. వాళ్ళకి ఎప్పుడు సపోర్ట్ ఉంటుంది. సో ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకుంది, దయచేసి ప్లీజ్ ఈ ఇష్యూలో మన ఎవరికి అగెన్స్ట్గా కాదు, ఎవరికి మనం అంటే బార్జ్ ఓనర్స్ కానీ లేకపోతే లేబర్కి అగెన్స్ట్ డెసిషన్ తీసుకుని కాదు, మన ప్రాపర్టీ గవర్నమెంట్ సీజ్ చేసుకున్న ప్రయత్నంలో వీ హ్యావ్ స్టాప్ ద షిప్ ఫర్ సమ్ టైమ్. అండ్ ఎట్టి పరిస్థితుల్లో నిజాయితీగా చేసే ప్రతి ఒక్కళ్ళకి విల్ డూ జస్టిస్. దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్. ఒక్క నిమిషం అని అడుగుతున్నా. 640 కూడా మనం సీజ్ చేస్తాం. మొత్తం 1320 సీజ్ చేస్తాము. బ్యాంక్ గ్యారంటీ ఎగ్జాక్ట్గా అదే క్వాంటిటీనా కాదు, ఆ రోజు దట్ వాజ్ డౌట్ఫుల్ కదా ఆ రోజు కూడా మాట్లాడినప్పుడు. అది ఎంక్వైరీ చేసుకున్న తర్వాతనే రిలీజ్ చేయడం జరుగుతుంది. నేను ఇంకా దాన్ని దించాలి కదా స్టాక్ దించి అది ఏ గోడౌన్ నుంచి వచ్చిందో నేను కనుక్కొని ఆ తర్వాత మాత్రం డెసిషన్ తీసుకోగలను. ఇట్స్ వెరీ ఓల్డ్ కంపెనీ సత్యం బాలాజీ. నాకు బేసిక్గా మనకు తెలిసింది సత్యం బాలాజీ ఇండస్ట్రీస్ అనే పేరు మీద బుక్ అయింది అది. బట్ వాళ్ళు ఎక్కడి నుంచి ఎన్ని ట్రేడర్స్ నుంచి తీసుకున్నా మనకు తెలియదు. ఆ ఓనర్స్ ఏంటి, ఎక్కడ హెడ్ క్వార్టర్స్ ఉన్నాయని ఐ హ్యావ్ టు స్టిల్ గెట్ ద డీటెయిల్స్. దానికన్నా మోర్ ఇంపార్టెంట్ ఈస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో మనం నిజాయితీగా పేదలకు ఇవ్వాల్సిన రైస్ బయటకు వెళ్తుందంటే నాకు అది మోర్ ఇంపార్టెంట్ కదా, రాదర్ దాన్ ఈ 28 people. సో వీ విల్ గో యాజ్ పర్ ద లా. వీ కెన్ సీజ్ ద స్టాక్. వీఆర్ సీజింగ్ ద స్టాక్ టుడే. అండ్ అన్లోడ్ చేయించిన తర్వాత నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ చెప్తాం. సో 675 చేసామా, 6 ఆర్ స్టాప్డ్ ఆల్రెడీ. ఇంకా బ్యాలెన్స్ ఎక్కడెక్కడైతే షార్ట్ ఎక్స్ప్రెషన్ ఉన్నాయో విల్ గో బిహైండ్ దెమ్. అందరూ దీంట్లో లేరు, అందరూ ఈ బిజినెస్ లేరు. కొందరు ఏంటంటే FCI సంబంధించిన స్పెసిఫికేషన్స్ రావడం కోసం కానీ లేకపోతే పీడిఎస్కి రావడం స్పెసిఫికేషన్స్ కానీ బయట నుంచి కొన్ని దాన్ని షార్ట్ ఎక్స్ చేస్తున్నారు అనమాట. సో దాంట్లో ఇట్స్ ఎ లీగల్ థింగ్. బట్ ఈ పీడిఎస్ రైస్ కలిపి దాన్ని బయటికి పంపించేటప్పుడు కొన్ని షార్ట్ ఎక్స్ దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. అవి మాత్రం ఆపాము ఆల్రెడీ ఒక 6. బ్యాలెన్స్ మన దృష్టికి వచ్చినట్టు మనం ఆపుతాం అన్నమాట. ప్రత్యేకించి పనిచేయాల్సింది వాళ్ళే నిద్రపోతా ఉన్న పరిస్థితి ప్రస్తుతం జిల్లాలో. ఈ సమయంలో టీడీఎస్ పట్ల మీరు ఏ విధంగా చర్యలు తీసుకున్నాయి? నో. సో డీప్ వాటర్ పోర్ట్లో మనం రైస్ ఎక్స్పోర్ట్ స్టార్ట్ చేసే 2 days బ్యాక్ ఐ థింక్ మనం ఆల్ పోర్ట్ మేనేజ్మెంట్స్తో, లేబర్తో, వీళ్ళతో మనం ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్లో డెసిషన్ ఏంటంటే 11 ships అట్లీస్ట్ యాంకరేజ్ పోర్ట్ దగ్గర ఉంటాయి. దాంట్లో ఆల్మోస్ట్ ఒక 9 లోడింగ్ జరుగుతుంటుంది ఏ టైంలో అయినా, ఒక 2 వెయిటింగ్లో ఉంటాయి అన్నమాట. సో 9 లోడింగ్ ప్లస్ 2 వెయిటింగ్. సో 11 ships దాటిన తర్వాతనే 12th ship మాత్రమే డీప్ సీ వాటర్ పోర్ట్కి వెళ్ళాలి. సో యాంకరేజ్ పోర్ట్లో ఉన్న ఫెసిలిటీస్ని
100% యూటిలైజ్ చేసుకున్న తర్వాత మాత్రమే ఎక్సెస్ ఉన్న డిమాండ్ చూసుకోవడానికి డీప్ సీ వాటర్ పోతున్నాం. సో యాంకరేజ్ పోర్ట్కి 80% అన్యాయం జరిగే అవకాశం ఉంది. కేసెస్లో ఐ థింక్ ఎస్పీ గారు విల్ గివ్ ద డీటెయిల్స్ ఆల్సో. దానికి సంబంధించి మనం ఆల్రెడీ కొంత వర్క్ చేయడం జరిగింది. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ టు క్లోజ్ దట్ ఇష్యూ ఆల్సో. ఎస్పీ గారు విల్ బ్రీఫ్. నిజాయితీగా బిజినెస్ చేయండి. ప్రభుత్వం విల్ ఆల్వేస్ బి దేర్ విత్ దెమ్. బోత్ ద పోర్ట్స్ ఆర్ ఓపెన్. బోత్ ద పోర్ట్స్ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మాది. బట్ ఇఫ్ దెర్ ఈస్ పీడిఎస్ రైస్, అది ఎవరైనా సరే, అది ఎలాంటి రీజన్ బట్ అయినా సరే, నాకు తెలియదు అని చెప్పినా కూడా వదిలే సమస్య లేదు. యూ హ్యావ్ సీన్ ఇట్ కదా, ఒక ఇంటర్నేషనల్ ఇష్యూలో వీ హ్యావ్ స్టూడ్ అవర్ గ్రౌండ్. మనం దాన్ని నిజాయితీగా మనం వెరిఫై చేసుకున్నాం, టైం తీసుకున్నాం, వెరిఫై చేసుకుని విల్ టేక్ యాక్షన్ యాజ్ పర్ లా. ఇందాక ఉన్నాయండి, లాట్ ఆఫ్ షిప్స్ హ్యావ్ గాన్ ఆల్రెడీ. అన్ని వాటిలో ఏమేమి రైస్ ఉన్నాయో చూసుకున్నాం. ఓన్లీ బాయిల్డ్ రైస్, తర్వాత హస్ట్ రైస్, బ్రౌన్ రైస్ అని ఉంటుంది అనమాట. అది పీడిఎస్ రైస్ సంబంధం ఉండదు. అవి ఉన్నవని అలో చేసాం. ఓన్లీ వైట్ రైస్ ఏవైతే వెళ్తున్నాయో ఆ బార్జెస్ చూసుకుంటున్నాం మనం. ఎట్లమ్మా ఎట్లా ఎట్లా అవును, నా దృష్టికి రాలేదండి. నా దృష్టికి రాలేదు ఆ ఇష్యూ. నా దృష్టిలో లేదు. అలా స్పెసిఫిక్ ఏదైనా 1-2 మిల్స్ నుంచి ఏదైనా ఉంటే నేను అడ్రస్ చేయాలి దాని ఇష్యూ. పోర్ట్ వైపు నుంచి మనం అటెంప్ట్ చేసింది ఈ మొత్తం ప్రాబ్లంలో సగం సొల్యూషన్ కూడా కాదు, మేబీ ఒక 1/4 ఆఫ్ ద సొల్యూషన్ అంతే. మేజర్ యాక్షన్ హ్యాస్ టు బి టేకెన్. మీరు అన్నట్లు ఫీల్డ్ మీద చేయాలి యాక్చువల్. ఎండి వాహనాలు కావచ్చు, మధ్యలో కొంతమంది ట్రాన్స్పోర్ట్ చేసే దళారులు ఉన్నారు, రకరకాల స్టెప్స్ ఉన్నాయి. అది మొన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో కూడా దాని గురించే యూ వుడ్ హావ్ సీన్ కదండి. సో స్పెసిఫిక్గా సీఎం గారి వైపు నుంచి, డిప్యూటీ సీఎం గారి వైపు నుంచి దాని గురించి ఒక యాక్షన్ ప్లాన్ ఒకటి తయారు చేసుకొని వీఆర్ ఆల్సో వెయిటింగ్ ఫర్ దట్. అది వచ్చిన తర్వాత అసలు ఎండి వాహనాలు దీన్ని ఎలా అరికట్టాలి, తర్వాత ఇన్ఫ్యాక్ట్ అసలు అక్కడ నుంచి మధ్యలో వచ్చే ట్రేడర్స్ ఎలా గుర్తించాలి అనే దాని గురించి ఒక స్టేట్ వైడ్ ఒక పాలసీ డెసిషన్ తీసుకోవాల్సింది. మన దగ్గర ఒకటే కాదు, ఇట్ ఈస్ అక్రాస్ ద స్టేట్. మీకు తెలుసు, నేను ముందు జిల్లాలో పనిచేసిన చోట కూడా ఉన్నింది ఇష్యూ ఇది. బట్ మన దగ్గర కాకినాడ నుంచి అన్ని ఒకసారి వస్తున్నాయి కాబట్టి మనం కాకినాడ మీద అటాక్ చేయగలిగాం. బట్ ఇంకా దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ యాక్టివిటీ దట్ నీడ్స్ టు బి డన్. యూ విల్ సీ ద యాక్షన్ ఇన్ డ్యూ కోర్స్. వీఆర్ అవేర్ ఆఫ్ దిస్ ఫ్యాక్ట్. అనే దాని గురించి కూడా విల్ గెట్ బ్యాక్ ఆఫ్టర్ వి ఫైల్ ద కేసెస్ అండ్ దెన్ గెట్ బ్యాక్ విత్ ద డీటెయిల్స్. నా దృష్టిలో లేదండి. ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్. అది లాస్ట్ టైం మనం ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా చెప్పాను అది. సో జనరల్ ఏమవుతుందంటే ఒక వెరీ లెస్ పర్సెంట్, ఇప్పుడు 0.36% అంటున్నాం మనం. జనరల్లీ మనం పీడిఎస్ రైస్ మనం రేషన్ షాప్లో తీసుకున్నా లేకపోతే మన ఎండి యూనిట్లో తీసుకున్నా 1% దొరుకుతుంది మనకి ఎఫ్ఆర్కి. దాన్ని అప్పుడు టెస్ట్ చేస్తే దాన్ని ఒక స్టేజ్ దాటి డైల్యూట్ చేసిన తర్వాత కొంత ఐడెంటిఫై చేయడంలో కష్టం ఉన్నమాట వాస్తవం. బట్ మనకు కూడా ఫస్ట్ టైం అది అలవాటు చేసుకున్నాం. ఇప్పుడు మనకి రెగ్యులర్గా మనకి ఏదో ఒక ప్రతిరోజు ఏదో ఒక లారీ అట్లీస్ట్ దీంట్లో డౌట్ఫుల్ కేసు ఉండడం ఏదో ఒకటి దొరుకుతుంది అనమాట. సో మన వాళ్ళు కూడా ట్రైన్ అవ్వడం జరిగింది. సో మై అండర్స్టాండింగ్ ఈజ్ పర్సంటేజ్ మరీ తగ్గించేసాం. కొన్నిసార్లు 0.01 వెళ్తుంది, 0.2 వెళ్తుంది. సో ఆ పర్సంటేజ్ వచ్చినప్పుడు ఒకసారి దొరకట్లేదు. అది వెళ్ళిన తర్వాత మళ్ళీ మనకి ఏదో ఇన్ఫర్మేషన్ వచ్చి ఇంకొక బ్యాగ్స్ చెక్ చేసి లేకపోతే ఇంకొంచెం లోతుగా వెరిఫై చేసినప్పుడు మాత్రమే దొరుకుతుంది. సో అక్కడ ఇష్యూ వస్తూ ఉంది. అపార్ట్ ఫ్రమ్ దట్ దెర్ ఇస్ నో అదర్ ఇష్యూ. చెక్ పోస్ట్ పెట్టడం కానీ అదర్వైజ్ దెర్ ఇస్ నో అదర్ ఇష్యూ. మీరు అది చెప్పండి. ఏవైతే ఫైల్ చేశారో ఆ 13 కేసెస్ సంబంధించి 89 మిల్స్ మనం ట్రాక్ చేయడం జరిగింది. ఇందాక మీరు అడిగిన క్వశ్చన్ ఉంది కదండి, 11 వాళ్ళు ఒక లిస్ట్ ఇచ్చారు కదా అన్నట్లు. ఆ లిస్టులో ఏ ఎక్స్పోర్టర్ నుంచి ఏ ఎక్స్పోర్టర్కి ఏ మిల్ నుంచి వచ్చిందని సార్ట్అవుట్ చేసుకుంటూ అలా మొత్తం 13 కేసెస్ సంబంధించి 89 మిల్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది మనం. ఆ 89 మిల్స్లో కొన్ని ఐ థింక్ 30-36 మన జిల్లాలో ఉన్నాయి, మిగతావి డిఫరెంట్ స్టేట్స్లో ఉన్నాయి, డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లో ఉన్నాయి అనమాట. ఈరోజు కూడా ఐ థింక్ ఒక 5 టీమ్స్ కొన్ని మార్కాపురం, కొన్ని ఐ థింక్ అదర్ ప్లేస్లో ఉన్నాయి. ఐ థింక్ ఎస్పీ గారు విల్ గివ్ ఎ బెటర్ బ్రీఫ్ అబౌట్ ఇట్. ఓకే, కాకినాడ రైస్ ఎక్స్పోర్ట్ ఈజ్ ఎ రెగ్యులర్ బిజినెస్. ఓకే, రైస్ ఎక్స్పోర్ట్లో రకరకాల రైస్ ఉంటుంది. బాయిల్డ్ రైస్ ఉంటుంది, తర్వాత ఫ్రెష్ రైస్ అంటే మనం తినే రైస్ ఉంటుంది, రా రైస్ ఉంటుంది, తర్వాత హస్ట్ రైస్, బ్రౌన్ రైస్ ఉంటుంది, బ్రోకెన్ రైస్ అని కూడా ఉంటుంది, చిన్న చిన్న నూకల్లాగా చేస్తారు అనమాట. ఈ బిజినెస్ మొత్తం ఇల్లీగల్ అనేది తప్పు. ఛత్తీస్గఢ్ నుంచి వచ్చే దాంట్లో బ్రౌన్ రైస్ ఉంటుంది, ఛత్తీస్గఢ్ నుంచి వచ్చే దాంట్లో ఫ్రెష్ రైస్ ఉంటుంది, బాయిల్డ్ రైస్ కూడా ఉంటుంది. ఇట్ ఈస్ ఆల్ అలౌడ్.
దాంట్లో కొన్నిసార్లు పీడిఎస్ బియ్యం కలిపి పంపిస్తున్నారు అనేది మన ఇష్యూ. సో ఛత్తీస్గఢ్ నుంచి ఎక్కువ పీడిఎస్ రైస్ వస్తుందనో ఐఎమ్ నాట్ గోయింగ్ టు కమెంట్ ఆన్ దట్. అది ఐ డోంట్ హ్యావ్ ఎ ప్రూఫ్ టు సే దట్. అక్కడ నుంచి మనకి స్టాక్ వస్తుంది రైస్, బట్ దాంట్లో పీడిఎస్ రైస్ కొన్నిసార్లు దొరికిన మాట వాస్తవం. అంతే తప్పితే అక్కడ నుంచి ఎక్కువ వస్తుంది తక్కువ వస్తుంది నేను చెప్పలేనమ్మా. అమ్మ రెండింటికి సంబంధం లేదమ్మా. ఫస్ట్ పాయింట్ షిప్స్ డిమాండ్. నేను ఇందాక ఆయన అడిగిన క్వశ్చన్కి అదే ఆన్సర్ యాక్చువల్. ఇప్పుడు మనకున్న డిమాండ్లో 11+1 12 షిప్స్ ఆర్ వెయిటింగ్. అది అంటే అంత డిమాండ్ ఉంది మనకేమి షిప్ ఆపడం వల్ల మనకి డిమాండ్ తగ్గిపోవడం కానీ లేకపోతే బిజినెస్ ఆగిపోవడం లేదు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, రెగ్యులర్గా మనకి ఎన్ని లారీస్ వెళ్తున్నాయి, ఇప్పుడు కూడా అన్ని లారీస్ వెళ్తున్నాయి. నేను చెక్ ఎవ్రీడే నాకు ఆ రిపోర్ట్ వస్తుంటుంది ఎన్ని లారీస్ వెళ్తున్నాయి. సో ఎక్కడే కానీ చెక్ పోస్ట్ పెట్టడం వల్ల మేబీ 2 నిమిషాలు లోపలికి వెళ్ళాల్సింది మేబీ 5 నిమిషాలు పడుతుంది కొన్ని లారీస్కి. బట్ లాస్ట్ ఇప్పుడు వెళ్తుంది పార్ బాయిల్డ్ రైస్ అవన్నీ వెళ్తున్నాయి అనమాట. సో ఎక్కడే కానీ లారీస్ ఆపడం, లేట్ అవ్వటం, లేకపోతే ఎగుమతులు తగ్గడం అలాంటివి ఏమి లేదమ్మా. ఓన్లీ థింగ్ ఏంటంటే పీడిఎస్ లేకుండా ఆపుతున్నాం అంతే. కామెంట్స్ ఆన్ దిస్ మీరు నెక్స్ట్ ఫైన్. నో అంటే యూ మైట్ బి కన్ఫర్మింగ్ ఇట్ కదా, ఎప్పుడు వెళ్తారో ఆయనకు తెలియకపోయి ఉండొచ్చు. మనం అది ఇన్ఫార్మ్డ్. ఇట్స్ ఎ స్మాల్ ఇష్యూ. అర్థం కాలేదు సార్ వినపట్లేదు సార్. యాజ్ ఐ సెడ్, మీరు డ్యామేజ్ జరిగింది అనుకుంటున్నారు. నాకు తెలిసి కొంచెం ఇమేజ్ పెంచాం మనం. ఇన్ మై వ్యూ యాక్చువల్లీ ఇమేజ్ పెంచామేమో అనిపిస్తుంది నాకు. ఐ టెల్ యూ. సో ఒక ఇల్లీగల్ ప్రోడక్ట్ దేశం దాటి వెళ్తుంది అని చెప్పడానికి ఒక పోర్ట్కి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక డిప్యూటీ సీఎం గారు అనేది కూడా అదే, ఒక పోర్ట్ నుంచి డ్రగ్స్ లేకపోతే ఇంకోటి ఏదో బయటికి వెళ్తే ఎంత డ్యామేజ్ జరుగుతుందో, అలాగా మన దేశంలో మన రాష్ట్రంలో పేదలు తినాల్సిన బియ్యాన్ని మనం ఈ పోర్ట్ నుంచి ఎగుమతి చేసుకుంటున్నారు దేశవ్యాప్తంగా అనేది ఐ థింక్ అది మీరు ఇమేజ్ అనుకుంటున్నారు. నాకు తెలిసి అది ఇట్స్ ఎ వెరీ బ్యాడ్ నేమ్. అలాంటివి మనం ఆపగలుగుతున్నాం. ఐ థింక్ వీ హ్యావ్ ఇంప్రూవ్డ్ ద ఇమేజ్ ఆఫ్ ద పోర్ట్. మనం చేస్తే నిజాయితీగా చేస్తాం, లేకపోతే చేయం అన్న ఇమేజ్ పెంచామనేది నా ఒపీనియన్. కోర్టుతో పని లేదు కదా, దాని మీద నిఘా ఉండాలి. ఆ ఎంఎస్ఓ ఇప్పటివరకు స్పందించట్లేదు. వీరాస్వామి పెట్టినప్పుడు లెట్ మీ చెక్. దాని మీద ఉన్న ఇమేజ్ వచ్చిన తర్వాత కనీసం వాళ్ళకి ఇంప్లిమెంట్ చేసే యాక్షన్ కూడా తీసుకోవాలి. నా దృష్టిలో లేదు ఇది. లెట్ మీ చెక్. స్థాయిలో మీరు కష్టపడి దీని మీద పోరాటం ఉద్యమం చేస్తున్న పరిస్థితుల్లో మరి అది నిద్రావస్థలో ఉంటే అర్థమైతే అందరు దారిలో పడతారబ్బా. జస్ట్ టైం. డెఫినెట్గా మనం చేసిన యాక్షన్ వల్ల నేషన్ వైడ్ ఈ ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ప్లేయర్ మన వైపు చూస్తున్నాడు. అంటే కాకినాడలో ఇలా తీసుకున్నారు, ఇలా పట్టుబడుతున్నాయి అంటే న్యాచురల్గా ప్రతి చోట నుంచి కూడా వెళ్తుందేమో అన్న భయం ప్రతి పోర్ట్లోనూ, ప్రతి ఎక్స్పోర్టర్లోనూ, ఇలా పీడిఎస్ రైస్ స్మగుల్ చేసే ప్రతి ఎక్స్పోర్టర్లో ఆ భయం ఉంటుంది. సో ఇట్స్ ఎ వెరీ వెల్కమింగ్ థింగ్. మా వైపు నుంచి దాన్ని స్వాగతిస్తాం యాక్చువల్లీ. ఎందుకంటే మనం ఒక్కళ్ళం ఆపినంత మాత్రం ఇది ఆగదు కదా అని ఇమేజ్ ఉంది చాలా చోట్ల. ప్రతి పోర్టు దాన్ని గట్టి పట్టుకుంటే ఏదో ఒక రోజు ఆగిపోతుంది. వైజాగ్ ఆల్సో ఈ చెక్ పోస్ట్ తర్వాత ఇట్లా సీజ్ చేయడం స్టార్ట్ చేసింది. సో ప్రతి పోర్ట్ అలా చేయగలిగితే ఐఎమ్ షూర్ ఏదో ఒక రోజు మనం పీడిఎస్ రైస్ ఈ ఇల్లీగల్ ఎక్స్పోర్ట్ ఆపగలుగుతాం. 10 tons కదండి. ఇట్ ఈస్ ఓపెన్ ఫర్ సేల్. నాకు దీంట్లో కూడా బ్యాంక్ గ్యారంటీ ఉందా లేదని నాకు ఆ రోజు డౌట్ ఉంది. నేను ఆ రోజు ఎక్స్ప్రెస్ చేశాను, ఇది ఒకసారి నేను చెక్ చేసుకోవాలని. ఐ విల్ టేక్ సమ్ టైమ్ అండ్ దెన్ కమ్ బ్యాక్. నేను మళ్ళీ చెప్తాను మీకు దాంట్లో ఎంత బ్యాంక్ గ్యారంటీ ఉందని. సో యాజ్ పర్ యాక్ట్ అయితే దెర్ ఈస్ నథింగ్ లైక్ దట్, బట్ ఎక్స్పోర్ట్ అయితే ఇస్ నాట్ అలౌడ్. ఎందుకంటే అది మన ప్రాపర్టీ. యా, లాట్ ఆఫ్ దెమ్ హ్యావ్ సోల్డ్. రైట్ అండి. దెన్ రోజులో చాలా ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి అబ్బా. దిస్ ప్రెస్ మీటింగ్ ఈజ్ ఫర్ రైస్. ఓకే, ఇంకా నెక్స్ట్. థ్యాంక్ యూ. నేను దాన్ని డ్యామేజ్ అనుకోవట్లేదు. ఐ థింక్ కొన్ని జరగకూడనే కొన్ని జరుగున్నాయి ముందు. దాన్ని మనం ఆపుతున్నామంటే అది డ్యామేజ్ అని ఎందుకు అనుకోవాలి, నేను అనుకోవట్లేదు ఆ విషయంలో. వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్. విల్ డూ అవర్ బెస్ట్. Now ఒక్క నిమిషం. I request SP గారు to give a brief on the cases. Yeah.
Or you can sit down and observe. Why do you want to be? మనకు ఆల్మోస్ట్ 12,000 టన్నులు ఉంది కదా, మేబీ నాకు తెలిసి ఒక 10-12 days పడుతుంది. వెదర్ ఆల్సో ఈజ్ నాట్ వెరీ గుడ్. యాజ్ యూజువల్గా వాళ్ళు చేసే స్పీడ్లో వాళ్ళు చేస్తారు. ఒక్క నిమిషం. సో ఫస్ట్ స్టెప్ ఈజ్ మనం ఏదైతే ఐడెంటిఫై చేసామో అది అన్లోడ్ చేసే పనిలో ఉన్నాము. దాని తదుపరి యాక్షన్ నెక్స్ట్ అన్లోడ్ చేసి దాన్ని ఎంక్వైరీ చేసిన తర్వాత తీసుకోవడం జరుగుతుంది. అప్పుడు చెప్పగలను నేను దానికి ఆన్సర్. యాక్చువల్లీ మీరు బిఫోర్ ఐ గో దేర్, యాక్చువల్లీ ఐ మిస్డ్ వన్ మోర్ పాయింట్. ఇప్పుడు ఈ షిప్తో పాటు ఆ రోజు మనం ఇంకొక బార్జ్ కూడా సీజ్ చేసాం. సో గుడ్ దట్ యూ రిమైండెడ్. ఒక బార్జ్ కూడా మనం షోర్ మీదనే సీజ్ చేసాం. అరౌండ్ 1064 మెట్రిక్ టన్స్ ఆఫ్ పీడిఎస్ రైస్ దాంట్లో ఐడెంటిఫై చేయడం జరిగింది. దాంట్లో 1000 మెట్రిక్ టన్స్ లావన్ ఇంటర్నేషనల్ అనే ఎక్స్పోర్టర్ వైపు నుంచి బుక్ చేయడం జరిగింది. అండ్ ఒక 64 మెట్రిక్ టన్స్ సాయి తేజ అగ్రోస్ అనే ఒక కంపెనీ నుంచి బుక్ చేయడం జరిగింది. వీటిని కూడా సీజ్ చేసి మన గోడౌన్లో పెట్టడం జరుగుతుంది. అండ్ అవి ఏ మిల్స్ నుంచి వచ్చాయి, ఆ మిల్స్ ఎప్పుడు ట్రాన్స్పోర్ట్ చేశాయి, మధ్యలో ట్రేడర్స్ ఉన్నాయా లేదా అనేది నేను ఇంకా నిర్ధారించుకోవాలి. ఆ పని మీద ఉన్నామండి. నేను చూశానండి వాళ్ళు ఇచ్చిన లిస్ట్ కూడా. నో వాళ్ళు ఇచ్చిన లిస్ట్ నేను ఆ లిస్ట్ చూశాను. అది జేసీ గారు కూడా ఒక 4-5 మిల్స్ తిరిగారు దాంట్లో. ఆ లిస్ట్ ఏంటంటే వాళ్ళకున్న రెగ్యులర్ సప్లయర్స్ ఎవరైనా లిస్ట్ ఇచ్చారనమాట. అంతే తప్పితే ఈ స్టాక్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఆ లిస్ట్లో లేదు. దాన్ని మనం కనుక్కోవాలి. వాళ్ళకి ట్రక్ షీట్స్ అవన్నీ పెట్టుకొని ఏ గోడౌన్ నుంచి ఎంత స్టాక్ వచ్చింది, ఆ స్టాక్ ఇదేనా కాదని నేను వెరిఫై చేసుకోవాలి. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. నేను అది తెలిసిన తర్వాత నేనే మీకు ఐ విల్ బ్రీఫ్ యూ అగైన్. కట్టిన 13 కేసులో ఇన్వెస్టిగేషన్లో ఆల్మోస్ట్ మనం దాదాపు 137 అంటే 137 మిల్లర్స్ని ఐడెంటిఫై చేసాము. దాంట్లో 89 బిలాంగ్ టు ఆంధ్రప్రదేశ్. 89 ఆంధ్రప్రదేశ్, మిగిలినవి అన్ని అవుట్ సైడ్ స్టేట్స్ అంటే తెలంగాణ, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, ఇక్కడ నుంచి కూడా మిల్లర్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. సో ఈ 89 ఆంధ్ర నుంచి ఏమున్నాయో ఆ 89లో ఆల్మోస్ట్ మనం మల్టీ డిసిప్లినరీ టీమ్స్ అంటే పోలీస్ అండ్ సివిల్ సప్లైస్ టుగెదర్ we already visited almost ఒక 75 నిన్నటి దాకా 75 మిల్స్ని మనం టచ్ చేయడం జరిగింది. వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ దగ్గర వాళ్ళు మెయింటైన్ చేస్తారు ఏ రిజిస్టర్ బి రిజిస్టర్ అని. ఆ రికార్డ్స్ అన్ని మనం వెరిఫై చేయడం కూడా జరిగింది. ఈ రోజు కూడా 3 టీం, ఒకటి మార్కాపూర్లో ఉంది, ఒకటి గుంటూరులో ఉంది, ఒకటి తెనాలి ఉంది. అంటే 137 మిల్స్లో ఓన్లీ 15 మిల్స్ కాకినాడది. సో కాకినాడతో పాటు రాజమండ్రి, కోనసీమ, భీమవరము, ఏలూరు, సో అలా ఇట్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ ఆల్ అలాంగ్. సో ఇన్వెస్టిగేషన్ ఈజ్ అండర్ ప్రాసెస్. సో ఒకటి మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత we will take further action. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.